జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. శ్రీశైలం హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. డిండి ప్రాజెక్టు సమీపంలోని ఉప్పునూతల మండలం లత్తిపూర్ దగ్గర NH 765 ప్రధాన రహదారి వంతెన రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో శ్రీశైలం హైదరాబాద్ అచ్చంపేట ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారిపై రోడ్డు మరమ్మతులు పూర్తయ్యే వరకు కొండారెడ్డిపల్లి, పోల్కంపల్లి, డిండి, చింతపల్లి మీదుగా హైదరాబాద్, శ్రీశైలం, అచ్చంపేట వెళ్లే మార్గం క్లోజ్ చేశారు. హైదరాబాద్, శ్రీశైలం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతల మండలం లత్తిపూర్ గ్రామంలోని డిండి అలుగు బ్రిడ్జి రోడ్డు కూలిపోయింది. దీంతో రహదారిపై రాకపోకలు ఆపేశారు అధికారులు. ఇరువైపులా భారీగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పాషా అందిస్తారు. తుఫాన్ ప్రభావంతో నాగర్ కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసినటువంటి భారీ వర్షాలతో ఉప్పునూతల సమీపంలో ఉన్నటువంటి డిండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం వాగు వద్ద ఉన్నాము. ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హైదరాబాద్, శ్రీశైలం ప్రధాన రహదారి అప్రోచ్ రోడ్ అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనకి విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. పూర్తిగా రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. ప్రతిరోజు వేల కొద్ది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. ప్రస్తుతం వాటన్నిటిని కూడా డిండి వద్ద ఆపివేసి కొండారెడ్డిపల్లి మీద నుంచి అచ్చంపేట నుంచి శ్రీశైలం వైపుకు వెళ్ళాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ అప్రోచ్ రోడ్ అంతా దాదాపు ఒక 400 మీటర్ల మేర కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. అయితే డిండి పూర్తి స్థాయిలో నిండటము, డిండికి రైట్ కెనాల్ వైపున ఉన్నటువంటి ఆ వాగు గుండా ఉధృతంగా నీరు ప్రవహించడంతో ఇట్లాంటి ఘటన చోటు చేసుకుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. పూర్తిగా రోడ్ అంతా ధ్వంసమైనటువంటి పరిస్థితి. కాకపోతే బ్రిడ్జి సురక్షితంగా ఉంది. బ్రిడ్జికి ఆనుకొని ఏర్పాటు చేసినటువంటి అప్రోచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇక డిండి వద్ద దుందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఉగ్ర రూపంతో డిండి అలుగుపై నుంచి నీరు ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి డిండి వద్ద కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ కురిసిన అకాల వర్షం, తుఫాను ప్రభావంతో కురిసినటువంటి వర్షాలతో అచ్చంపేట ప్రాంతంలోని వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇక కల్వకుర్తి వద్ద, రఘుపతిపేట వద్ద దుందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడ కూడా రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. మరోపక్క కొల్లాపూర్ ప్రాంతంలో కూడా కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్నటువంటి డిండి సమీపంలో, లత్తిపూర్ సమీపంలో ఉన్నటువంటి అలుగు అప్రోచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ మార్గంలో రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పేసి చెప్పొచ్చు. విడుదల సందీప్తో అహ్మద్, NTV, లత్తిపూర్ నుంచి.